తెలియదు. ప్రజెంట్ నేను భవన్లో ఉన్నా. గులాబీ జెండాలతో జై తెలంగాణ నినాదాలతో ఉండే భవన్, కానీ ఇవాళ మాత్రం నల్ల బెలూన్లతో నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మనతోటి దేవిప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సో గులాబీ జెండాలు మయంగా కనిపించేది భవన్, కానీ ఇవాళ నల్ల జెండాలు, ఇంకొంతమంది కంప్లీట్గా బ్లాక్ డ్రెస్లో నిరసన తెలిపే పరిస్థితి. అంటే ఒక తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ అభివృద్ధి ప్రదాత, భారతదేశ చిత్రపటంలోనే తెలంగాణ ఆవిష్కరించినటువంటి ఒక మహానేతని ఆయన వ్యక్తిత్వం మీద, ఆయన విధానాల మీద బురద జల్లేటువంటి దుష్ప్రచారం జరుగుతూ ఉంది. అందుకే ఇవాళ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి గులాబీ సైనికులందరూ కూడా నల్ల జెండాలు పెట్టుకొని ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దుర్నీతికి నిరసన తెలుపుతూ ఉన్నారు. కారణం ఏంటంటే సిట్లో ఎలాంటి సంబంధం లేనటువంటి నాయకులతో మరి నోటీసులు ఇవ్వడం కానీ, తర్వాత నోటీసులు ఇచ్చే ప్రొసీజర్లో కూడా పూర్తిగా అవమానకర పద్ధతి. ఎందుకంటే అసలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గజ్వేల్ నియోజకవర్గంలో ఆయన నివాసంలో ఉంటున్నాడు. ఆయన వేరే దగ్గర ఎక్కడ ఉండలేడు, అబుదాబిలో దుబాయ్లో ఎక్కడ ఉండలేడు. ఆయన నియోజకవర్గంలో ఆయన కేంద్రంలో ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా నోటీసులు అక్కడ ఇవ్వకుండా ఇక్కడికి తీసుకొచ్చి అంటించేటువంటి పద్ధతి. అట్లాగే అసలు ఆరోపణలలో ఏమీ నిర్ధారణ కాలేదు. కాకపోయినప్పుడు కూడా ఇలా మహేష్ గౌడ్ మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి మీరు సినిమా తారల ఇళ్లలో తొంగి చూశారు, పెట్టుబడిదారుల ఇళ్లలో తొంగి చూశారని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని గాంధీ భవన్ వేదికగా, సీఎంఓ వేదికగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సిట్టును పూర్తిగా ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదనేటువంటి భావనతో ఇవాళ మొత్తం గులాబీ సైనికులు అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ఉన్నారు. డెఫినెట్గా దీని మీద మేము ఒక ప్రజాక్షేత్రంలో, కార్యక్షేత్రంలో కేసీఆర్ మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారం వ్యతిరేకంగా అందరం కూడా పోరాడతాం. సార్, ఒక పక్క సిట్ విచారణ ఇలా మొదలవుతుందో లేదో తెలియదు. ప్రతిసారి ఒక 10 క్వశ్చన్స్ సిట్ అధికారులు అడిగారని, లేదా ఒక 12 క్వశ్చన్ల పైన నిగ్గుదేల్చారని, ఇట్లాంటివన్నీ కూడా వింటున్నాం. అసలు ఈ సిట్ ఏమడుగుతుందనే లీక్లు ఎవరిస్తున్నారు? అండ్ ఫోన్ ట్యాపింగ్ వీళ్ళకి సంబంధించి జరిగింది, కొంతమంది సినీ తారులకు సంబంధించి జరిగిందని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న సందర్భంలో ఈ లీకులు ఎవరిస్తున్నారు? వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలా పోతుంది సిట్ అధికారుల నుంచి? మొన్న హరీష్ రావు గారు, కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని కూడా అనేక సందర్భాల్లో చెప్పినప్పుడు కూడా ఇటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే హరీష్ రావు గారిని కానీ, కేటీఆర్ గారిని కానీ వారికి ఏం సంబంధం ఉందని సిట్కు పిలవడం. సిద్దిపేటలో హరీష్ రావు గారి రెసిడెన్స్ ఉంటే తీసుకొచ్చి కోకాపేటలో ఇచ్చాను. కాబట్టి ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే ఏం ప్రశ్నలు వేస్తారు, అసలు చేసింది ఏమున్నదని ఉల్టా ప్రశ్నలు కేటీఆర్ హరీష్ రావు గారే వేసినామనే విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్పాను. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్తాము. విచారణల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి విచారణలకు హాజరవుతూ ఉన్నాం. అంతే తప్ప ఎటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళు గుచ్చి అడిగింది లేదు, మేము గుచ్చి చెప్పింది లేదు. చాలా స్పష్టంగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వివరించారు ఆ తర్వాత. కాబట్టి వాళ్ళు వేసేటువంటి ప్రశ్నలకు తప్పకుండా జవాబు చెప్తాం. ఆ ప్రశ్నల్లో ఎటువంటి పస లేదు, ఆ ప్రశ్నల్లో ఎటువంటి అది కూడా లేదనేటువంటి విషయం చాలా స్పష్టమైంది కదా. కాబట్టి ఈ విచారణ అంతా కూడా డొల్లా. కేవలం ఈ విచారణలో ఏమీ తేలదు, విచారణలో ఎవరికి శిక్షలు పడవు. అసలు విచారణలు ఎవరు విలువాలి? ఆనాడు ఉన్నటువంటి డీజీపీ మహేందర్ రెడ్డిని విలువాలి, ఆనాడు ఉన్నటువంటి ఎస్ఐబి ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నటువంటి శివధర్ రెడ్డిని విలువాలి. కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళకి అందరాలు ఎక్కిస్తూ ఉన్నారు. ఎలాంటి సంబంధం లేని మా నాయకులందరినీ కూడా ఇలా మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మేమంతా మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నాం, మొత్తంగా కూడా డైవర్ట్ చేయడానికి. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక అద్భుతమైనటువంటి విజయాలు సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. కానీ కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నేతలు చాలా సందర్భాల్లో మీడియాతో మాట్లాడటం, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన సందర్భాలు చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ జరిగింది, సో ఖచ్చితంగా వీళ్ళని మేము జైలుకు పంపించే వరకు ఊరుకోమని. ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు కాదు, గత భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్లు జరుగుతున్నాయి. పెగాసస్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ తీసుకొచ్చి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేక భావజాలం ఉన్న అందరు రాజకీయ నాయకుల మీద ప్రయోగించింది, ఫోన్ ట్యాప్ చేసిందని స్వయంగా పార్లమెంట్లోనే ఒక పెద్ద చర్చ జరిగినటువంటి విషయం మనకు అందరికీ కూడా తెలుసు. అట్లాగే తెలంగాణ ఉద్యమ సందర్భంగా మేమందరం కూడా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. మేము ఎక్కడి నుండి బయలుదేరినా, కేసీఆర్ ఇంటి నుంచి బయలుదేరినా, తెలంగాణ భవన్ నుంచి బయలుదేరినా, జేఏసీ ఆఫీస్ నుంచి బయలుదేరినా, ఎక్కడి నుంచి బయలుదేరినా మేము బయలుదేరకముందే మమ్మల్ని అరెస్ట్ చేయడం, వేటాడడం చేసే పద్ధతి చేసింది. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది తెలంగాణలో కొత్తగా పుట్టినటువంటి అంశం కాదు. కానీ ఫోన్ ట్యాపింగ్
ప్రభుత్వం, ముఖ్యమంత్రి కానీ, హోంమంత్రి కానీ, అధికారులు కానీ ఒక సమాచారం సేకరించడానికి అధికారులకు ఆదేశాలు ఇస్తే ఆ సమాచారం ఎట్లా సేకరించాలనేటువంటి విషయం మీద పోలీస్ అధికారులు నిర్ణయిస్తారు. ముఖ్యమంత్రో, మా ఆరోగ్య శాఖ మంత్రో, ఫైనాన్స్ శాఖ మంత్రో, ఐటీ శాఖ మంత్రో నిర్ణయించరు. కాబట్టి ఈ ప్రొసీజరల్ వైలెన్స్ ఎవరు చేసినారో వాళ్ళతో అడగాలి. అంతే తప్ప ఫోన్ ట్యాపింగ్ ఎవరు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరు చేసిండ్రు, ఇవన్నీ కూడా కేవలం బదనాం చేయడానికి, ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి అదే చేశారు. ఇప్పుడు 6 గ్యారంటీలు, 420 హామీల వైఫల్యంలో కూడా దీన్ని పక్కదారి పట్టడానికి కూడా అదే పద్ధతిలో ముందుకు పోతా ఉన్నారు. ఒక పక్క బీఆర్ఎస్ వాదన ఇది పసలేని కేసు, రాజకీయ కక్షతోటే ఈ కేసు అంటున్నారు. కానీ ఈ విషయంలో మాత్రం సజ్జనార్ గారు చాలా సీరియస్గా ఉండడం అండ్ ట్వీట్ల మీద ట్వీట్లు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ స్పందించని సజ్జనార్ ఎటువంటి కేసుకు సంబంధించి ఎంత ట్రోల్ అవుతున్నా కూడా స్పందించని సజ్జనార్ గారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాత్రం ప్రతిసారి ట్వీట్ రూపంలో స్పందిస్తున్నారు. ఇప్పుడు సజ్జన్నారు ఆడించేవాడు ఇప్పుడు బయట దేశాలలో ఉన్నాడు, ఆడుతున్నాడు సజ్జన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఓటుకు దొంగ నోటు కేసులో శిక్ష పడి అరెస్ట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనం సినిమాలలో చూస్తాం, మంగమ్మ శబదం లాంటి సినిమాలు, ఇంకా రకరకాల సినిమాలు. అంటే ఏదైనా నాకు జరిగితే ఎదుటి వాళ్ళకి అట్లా జరగాలని కోరుకునేటువంటి ఒక షాడిస్ట్ మనస్తత్వంగా కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి ఏమో ఆయన నిందితుడుగా ఆ రోజు జైలుకు పోయిండు, కానీ ఇలా కేసీఆర్ సాక్షిగా పోతున్నాడు. మీరు సాక్షిని ఎట్లా ట్రీట్ చేయాలి? గౌరవంగా ట్రీట్ చేయాలి. సాక్షి నుంచి వీలైనంత వరకు సమాచారం రాబట్టడానికి ఆయనకు సహకరించాలి. ఇవాళ కేసీఆర్ గారేమో సిట్టుకు సహకరిస్తూ ఉన్నాడు, కానీ ఇంకెవరు కూడా సహకరిస్తలేరు కదా. డెఫినెట్గా దీని మీద మేము న్యాయపరమైనటువంటి చర్యలకు పోయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యం మీద అత్యంత విశ్వాసం ఉన్నటువంటి పార్టీగా మేము డెఫినెట్గా ఈ విషయంలో సహకరిస్తున్నాం. మాకు సహకరించింది సిట్. ఇప్పుడు మినీ ఎమర్జెన్సీ తలపిస్తున్నది తెలంగాణలో. మినీ ఎమర్జెన్సీ ఎందుకంటే ఇందిరమ్మ పాలనలో, ఇందిరమ్మ రాజ్యంలో మినీ ఎమర్జెన్సీ తలపిస్తున్నది అనేటువంటి మాట వాస్తవం. ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని చేసినా తెలంగాణ మట్టిలోనే ఒక తిరుగుబాటు తత్వం ఉంది. తెలంగాణ మట్టిలోనే ఒక తిరుగుబాటు ఉంది. తెలంగాణలోనే ఒక సాహసం ఉంది. తెలంగాణలోనే ఒక చెడుకు వ్యతిరేకంగా పోరాడేటువంటి ఒక గొప్ప శక్తి ఉంది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాడేటువంటి శక్తి 60 లక్షల గులాబీ సైనికులకు ఉంది. డెఫినెట్గా ఎన్ని అడ్డంకులు వచ్చినా, కేసీఆర్ గారి మీద వచ్చినా, హరీష్కి వచ్చినా, కేటీఆర్ మీద వచ్చినా మేము ప్రజల పక్షం ఉండడం మానం. ప్రజల పక్షం నిలబడతాం. 6 గ్యారంటీలు అమలేదాకా పోరాడతాం. సో ఒక పక్క సిట్ విచారణ మొదలైపోయింది అండ్ ఇంకోవైపు మనం చూస్తుంటే భవన్లో నిరసన కార్యక్రమాలు అండ్ నందినగర్ దగ్గర భారీ పోలీస్ బందోబస్తు, పంజాగుట్ట సర్కిల్ దగ్గర మనం చూస్తుంటే నందినగర్ వరకు అండ్ ఇక్కడ మనం భవన్ దగ్గర నుంచి చూస్తుంటే క్యాన్సర్ హాస్పిటల్ వరకు అండ్ అటువైపు మనం చూసినా నీలాఫర్ వైపు. సో భవన్ చుట్టూ పోలీసులే, నందినగర్ చుట్టూ పోలీసులే, పంజాగుట్ట వరకు కూడా పోలీసులే. సో మొత్తం పోలీసు పహారాలో ఈ ఏరియాస్ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణం ఎలాంటి నిరసన కార్యక్రమాలు ఏ రోడ్డు పైన జరుగుతాయో తెలియని పరిస్థితి. ఎందుకంటే కేసీఆర్ అభిమానులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు అండ్ దాంతోపాటు ఉద్యమకారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా రోడ్ ఎక్కి నినాదాలు. సో ఈ రోడ్లన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా డౌన్ డౌన్ అనే నినాదాలే కనిపిస్తున్నాయి అండ్ ప్రభుత్వానికి వ్యతిరేకమైన నినాదాలు కనిపిస్తున్నాయి. నల్ల బ్యాచ్లతోటి బైక్ ర్యాలీలు కనిపిస్తున్నాయి. నల్ల బెలూన్ల ఎగిరివేసే కార్యక్రమం